హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇదొచ్చేసి నేను వినాయక చవితి ముందుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అంతా ఒకటే రోజే చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. దట్ టు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్ కదా, నేనే అన్నీ చేసుకోవాలి. సో అది ఒక థింగ్. అండ్ ఇప్పుడే షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాను. అండ్ షాపింగ్కి వెళ్ళి ఏం తీసుకొని వచ్చాను, ఫెస్టివల్కి ఇక్కడ అన్నీ దొరుకుతాయా అండ్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడెక్కడ షాపింగ్ చేసి వచ్చాను అనేది మీతో నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్స్ ఎక్కడ షాపింగ్ చేస్తాను మస్కట్లో అనేది చాలా వరకు షేర్ చేశాను. సో ఎక్కువ షాపింగ్ కంటెంట్ అంతా తీయాలనుకోలేదు దిస్ టైం. సో డైరెక్ట్ షాపింగ్కి అయితే వెళ్ళేసి అండ్ బయట లైట్గా తినేసి వచ్చాము. ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ చేశాను మరి. అండ్ చాలా హెక్టిక్ అయిపోయింది గైస్. యాజ్ యూజువల్ ఎవ్రీ ఫెస్టివల్ టైంలో నాకు ఇలానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకొని వచ్చాను, పూజా థింగ్స్ ఇక్కడ ఏమేమి దొరికాయి నాకు అనేది ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఏం తెచ్చాను అనేది చూపిస్తాను, చూడండి మీరు కూడా, ఓకేనా? అండ్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి దిస్ టైం. సో ఐ హ్యావ్ ఓన్లీ 3 కవర్స్ అండ్ మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది తీసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి గరికా గైస్, గరికా అయితే తీసుకొని వచ్చాను. అండ్ దీని తర్వాత ఫ్లవర్స్ అనమాట, రోజెస్ అన్నీ. అండ్ నేను వచ్చేసి మల్లెపూలు కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, చామంతులు కూడా తెచ్చాను అనమాట. అండ్ ఫైనలీ ఇవి తమలపాకులు. సో ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అనేది షార్ట్ వీడియో నేను ఒకటి అప్లోడ్ చేస్తాను, చూడండి. షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అది. సో అదనమాట. ఇంకా మేము హరిదాస్ నాన్సీకి ఎవ్రీ టైం వెళ్తాం కదా ఫెస్టివల్ టైంలో. సో అలానే ఈసారి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ ఏం తెచ్చాను అనేది ఈ కవర్ సౌండ్ లేకుండా చేయాలనుకుంటున్నా. అండ్ అక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే మామిడాకులు చాలా తక్కువ, 315 పైసా, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 65 రూపీస్ సంథింగ్ అండి. ఓన్లీ 2 వస్తాయన్నమాట అటు ఇటు పెట్టడానికి. సో అదొకటి. అండ్ ఎవ్రీ టైం నేను గ్లాస్ తీసుకొని వచ్చి నార్మల్ మనం డైలీ యూజ్ చేసే వాటిలో కలిపేస్తున్నాను. సో నౌ ఐ వాంట్ టు కీప్ ఇట్ సపరేట్లీ అనమాట. ఎవ్రీ టైం కొంటాను, కలిపేస్తున్నాను మనం వాడుకునే దాంట్లో. సో ఈసారి వచ్చేసి ఇది తీసుకొని వచ్చాను ఒకటి. అండ్ ఇది తీర్థం కోసం అనమాట. సో ఇది ఒకటి తెచ్చాను ఈసారి. అండ్ మనం వినాయకుడి కిందకి వేసేకి మ్యాట్ అనమాట, ఇది ఒకటి తెచ్చాను. అండ్ అగైన్ పూజకి మనం వినాయకుడికి యూజ్ చేసుకునే హారం అనమాట. ఫ్లవర్సే పెడతాం కదా, సో ఫ్లవర్స్తో పాటు ఇది కూడా పెడితే కొంచెం డెకరేషన్కి బాగుంటుంది కదా, అందుకు ఇది ఒకటి తెచ్చాను. అండ్ ఐ బ్రాట్ దిస్ రాత్రి తెచ్చాను. ఇది ప్రసాదం కోసం తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను హల్దీతో వినాయకుడు చేస్తాను, లైక్ టర్మరిక్ బేసన్ యూజ్ చేస్తాను. దాంట్లోకి ఇది కూడా వేస్తే బాగుంటుంది కదా, ఇది ఫ్రేగ్రెన్స్ వస్తుంది సంథింగ్ ఏదో అండి. ఇది ఒకటి తెచ్చాను ప్రసాదం కోసం. ఐ వాంట్ మిల్క్ సపరేట్ కదా, సో అదొకటి. హరిదాస్ నాన్సీకి పోతే మనం ఇట్లాంటివి తెచ్చుకోకుండా రాము. చిప్స్ ఒకటి తెచ్చాను, ఫింగర్ చిప్స్ నా ఫేవరెట్. మీకు కూడా ఇష్టమా చెప్పండి అయితే, ఓకేనా? ఇదొకటి. అండ్ తర్వాత బనానాస్ తెచ్చాను. బనానాస్, యాపిల్స్. శ్రీ 5 స్టార్ తీసుకున్నాడు గైస్. నాకు 5 స్టార్ అంటేనే స్కూల్ డేస్ గుర్తొస్తాయి. 5 స్టార్ ఒకటి తీసుకొచ్చాడు. శ్రీ తెచ్చుకున్నాడు ఇది ఈసారి. అండ్ అది ఇంకా టెంకాయ ఒకటి తీసుకున్నాను. అండ్ గ్రేప్స్, తర్వాత ఆరెంజెస్. మనము 5 రకాల పండ్లు అయితే పెడతాం కదా, నాకు ఇక్కడ చెరుకు అవన్నీ దొరకలేదు అండ్ మాకు టైం కూడా లేదనమాట. అందుకే నేను ఈసారి ఇంకా అవన్నీ తీసుకురాలేదు. ఏవైతే 5 టైప్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, సో అవైతే మనం గణేశాకి పెడతాం పూజ చేసేటప్పుడు. సో ఇదే అండి నా షాపింగ్. ఇంకా రేపేం చేస్తానో కూడా మీకు డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వినాయకుడిని చేసేది మీతో కూడా షేర్ చేస్తాను. నేను ఎలా చేస్తాను అనేది ఎవ్రీ టైం చేస్తాను అనమాట. సో అది నేను ఎలా చేస్తాను సింపుల్గా అనేది మీతో షేర్ చేస్తాను. సో అది కూడా చూసేయండి, ఓకేనా?
ఇది నేను చేసిన షాపింగ్ పూజ కోసం రేపు ఫెస్టివల్కి. అండ్ ఇంకా రేపు నైవేద్యాలు అన్నీ చేయాలి. సో అది అన్నీ చేసేసరికి ఎక్కువ పెద్ద లెంతీ వ్లాగ్ అయిపోతుంది. అప్పుడు మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే నేను మీకు బోర్ కొట్టించకోకుండా ఇది చిన్న వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ జస్ట్ షాపింగ్ వ్లాగ్, షాపింగ్ అండ్ ప్రిపరేషన్స్ ఫర్ వినాయక చవితి వ్లాగ్ లాగా ఇది. సో ఇప్పుడు వినాయకుడిని చేసేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. అండ్ నేను వచ్చేసి ఈవినింగే హెడ్ బాత్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇదంతా చేసుకుంటే వర్క్, టుమారో నేను నైవేద్యాలకి ఎక్కువ స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు. అండ్ అగైన్ పూజ గది అదే శుభ్రం చేసుకోవాలి కదా, సో అదొకటి ఉంటుంది వర్క్, అదే అనమాట. ఇప్పుడు ఇవన్నీ నేనైతే ఇంకా సరదాలన్నమాట లోపల పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోకి. సో నేను వచ్చేసి బేస్కి ఇది తీసుకుంటున్నాను అనమాట. వినాయకుడికి కింద స్ట్రాంగ్గా ఉండడానికి కార్డ్బోర్డ్ కావాలి కదా, నేనైతే ఈ జవహారాట్ తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుంటున్నాను, దీనిపైన వినాయకుడిని ఇప్పుడు చేద్దామని. గ్రామ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను గైస్. ఇప్పుడు తీసుకున్నాం గ్రామ్ ఫ్లోర్. ఇప్పుడు దీంట్లోకి గంధం లాంటిది తీసుకుంటున్నాను కొంచెం, అది టర్మరిక్ తీసుకుంటున్నాను. సో టర్మరిక్ కూడా వేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఎకో ఫ్రెండ్లీ గణేష, నేను వచ్చేసి బేసన్తో యూజ్ చేస్తాను. ఇక్కడ బేసన్, తర్వాత గంధము, తర్వాత పసుపు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసి ఇప్పుడు మనం దీన్ని పిండి చేసుకోవాలన్నమాట. సో అది చేద్దాం. దీన్ని మనం ఇలా పిండిలాగా చేసుకోవాలి. దీని తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది, ఇదన్నమాట. ఇప్పుడు దీంతో నేను గణేశాన్ని చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ మనం డివైడ్ చేసుకోవాలా గైస్, మంచిగా ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి మనము. అండ్ మంచిగా ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని, ఇది బాడీ పార్ట్ కోసము, తర్వాత ఇది కింద బేస్కి కొంచెం, ఇది కాస్త బాడీకి వస్తుంది. హెడ్కి, లెగ్స్కి 2 వస్తాయి, హ్యాండ్స్కి 2, తొండంకి 1, ఇయర్స్కి 2. అండ్ దిస్ ఈజ్ ఫర్ హెడ్ డెకరేషన్ అనమాట. ఇలా అయితే పార్ట్స్ డివైడ్ చేసుకున్నాను. గైస్ ఈ వీడియో ఒకటి నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి, నాకు ఇక్కడ వీడియో తీయడానికి అవ్వలేరు. సో అదనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది బేస్ కోసము వినాయకుడికి. ఇందాక చెప్పాను కదండి, అలా మనం పిండి తయారు చేసుకున్నాక 12 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటాము. ఒక్కొక్క పార్ట్కి ఎంతెంత కావాలో మనకు అందాజుగా చేయండి. ఎవ్రీ టైం నేను కూడా ఇలానే చేస్తాను అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది, చేస్తే ఈజీనే ఇది. అండ్ ఎకో ఫ్రెండ్లీ గణేష ఎంతమంది చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? చుట్టూ మనం వాటర్తో అయితే చేసుకోవాలి, స్టిక్ చేసుకున్నట్లు. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ వరకు వినాయక విగ్రహం రెడీ అయింది. సో ఇప్పుడు దండ వేయడానికి మనం చిన్నగా వేద్దాం గైస్, చాలా చాలా చిన్న. యాక్చువల్గా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట మా గణేష. అండ్ ఇక్కడ హెడ్కి మనం స్టిక్ పెడితే కొంచెం సపోర్టివ్గా ఉంటుందని ఈసారి అలా పెట్టాను అనమాట. లాస్ట్ టైం కాస్త బెండ్ అయినట్లు అనిపించింది. సో అది మనం ఈచ్ పార్ట్ అటాచ్ చేస్తున్న తర్వాత స్టిక్ చేయడానికి మంచిగా వాటర్తో కొంచెం కంబైన్ చేయాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అంతా, లేదంటే కాస్త గ్యాప్స్ లాగా అనిపిస్తుంది, అదనమాట అండి. సో ఆ చిన్ని గణేష్ ఇస్ రెడీ దిస్ టైం. అండ్ ఈసారి కాస్త డిఫరెంట్గా చేశాను అన్నాను కదా, అది తలపాగా లాగా పెట్టి
చేశాను, చాలా బాగా కుదిరింది. అండ్ ఐస్ కోసం వచ్చేసి మనం పెప్పర్ యూజ్ చేస్తాం కదా, సో నేను కూడా అలానే అరేంజ్ చేశాను. ఫైనలీ గణేష ఈజ్ రెడీ. సో ఇలా అయితే రెడీ చేసేసాను గైస్ చిన్ని గణేష. సో ఇలా ప్రిపేర్ చేశాను గైస్ నా గణేషని. అండ్ మీరు ఎకో ఫ్రెండ్లీ గణేష చేసింటే కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎకో ఫ్రెండ్లీ గణేష. సో దాట్స్ అబౌట్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.